शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మత్స్యకార సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ తెలియాలనుకున్నా రెండు నిమిషాల వ్యవధిలో ఏం కావాలి సీఎం చెప్పు అంటే అదివరకే నేను అనుకుంటా 50-55 కోట్లు ఇచ్చి ఉండ్రి నేను 50 కోట్లు ఏం సరిపోతాయన్నా ఇప్పుడు శాఖకు అదే కులం మంత్రినే కాబట్టి ఒక 150 కోట్లు ఏనా అంటే లేదు సార్ ఇంకో మాట చెప్పండి ఇంకో మాట ఏం లేదన్నా ఇవ్వండి 120 కోట్లు ఏంటంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 125 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అలకేట్ చేసింది। ఈ రోజు రాష్ట్రంలో మనం 26,000 చెరువులలో 88 కోట్ల చేప పిల్లల్ని అది కూడా 80 నుంచి 120 mm కలిగిన చేప పిల్లల్ని ఎప్పుడైనా ఊహించిండ్రా? ఇంత పెద్ద చేప ఎప్పుడు ఇవ్వగలిగినరా? అంటేగా ఈ చెరువులో ఎన్ని చేపలు వదులుతా ఉన్నాం బోర్డు మీద ఇండికేట్ అయి ఉంటది। ఈ చెరువు అధ్యక్షుడు ఎవరు ఆయన పేరు సెల్ నెంబర్ ఇండికేట్ అయి ఉంటది। ఆయనతో పాటు 4 డైరెక్టర్ల పేర్లు ఇండికేట్ అయి ఉంటాయి। ఈ చెరువు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ ఎస్ఐ గారి నంబర్ కూడా ఇండికేట్ అయి ఉంటది। ఎవరైనా చేప పిల్లల్ని పెరిగిన తర్వాత దొంగతనంగా పట్టుకుందాం అనుకున్నా కూడా ఎవరైనా ఫోన్ చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో వచ్చి ఖచ్చితంగా దీని సెక్యూరిటీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటది। ఈ చేప పిల్లలు ఏ విధంగా వదులుతున్నాం? ఒక చెరువులో చేప పిల్లలు గతంలో చేపలు జనరల్ గా వదిలేది, కానీ మేము ఒక రీసెర్చ్ చేసి చేప పిల్లలు మధ్య 3 తరాలుగా కలెక్టర్ 3 విధాలుగా మేత వేస్తాయి। చేప మీద మేత వేసే చేప ఎప్పుడు కూడా మధ్యకి కిందికి పోదు, మధ్యలో మేత వేసే చేప ఎప్పుడు పైకి కిందికి రాదు, బురదలో మేత వేసే చేప ఎప్పుడు పైకి మధ్యకి పోదు। కాబట్టి ఇవి ఏ పర్సంటేజ్ లో మేత వేస్తాయని లెక్కగట్టి అప్పర్ లేని 42 గా మిగతా 2 లేని 26 గా మేము లెక్కగట్టి ఆ ప్రపోర్షనేట్లనే ఈ రోజు చేపలకి టెండర్లు పిలిచి దాని ప్రకారంగా చెరువుల్లో వేస్తున్నాం అన్నమాట। నా మత్స్యకార సంఘం మత్స్యకారులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా। ఇంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మొదటిసారి ఈసారి 94 కోట్ల విలువైన చేపల్ని మనం ఈరోజు సైజు చేపల్ని వదులుతా ఉన్నాం 26,000 చెరువులల్లా। దాదాపు 29 కోట్ల విలువైనటువంటి రొయ్యల్ని 300 చెరువులలో వదులుతా ఉన్నాం। ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే దీనికి పరోక్షంగా మత్స్యకార కుటుంబాలు 5 లక్షల కుటుంబాలకు మనం ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం। దాదాపు 7 నుంచి 8 లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరగాల, ఇక్కడ నుంచి ఆ చేప ఇంటర్నేషనల్ కి పోవాలా, మన కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ఖచ్చితంగా। అవతల గోదావరి ఇతల కృష్ణమ్మ మధ్యలో తెలంగాణ మొత్తం చెరువులు నిండిపోయి ఉన్నాయి। మన సంకల్పం గట్టిది కాబట్టి కొంతమంది మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా సూటిపోటి మాటలు మాట్లాడినా భగవంతుడు మన దిక్కున్నాడు, మన నియత బాగుంది కాబట్టి మనం చేపల్ని ముందరనే ఇవ్వగలేకపోయినాం। మనం చేపల్ని ఏ టైంలో ఇడవలన ఆ టైంలో ఇడిచింటే ఈ మధ్యకాలం వచ్చిన వర్షాలకు అన్ని చేప పిల్లలు కొట్టుకుపోతా ఉండే, ఖచ్చితంగా లేట్ అయింది కూడా మనకు కలిసి వచ్చిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా। చేపలు వదిన ఈ వేదిక మీద మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా దీన్ని డిపిఆర్ తయారు చేసి మీకు కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా। ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు। విషయం మన సీఎం గారి గురించి చెప్పాలా? క్యాబినెట్ లో గట్టిగా నిలబడి మత్స్యకారుల కోసం కొట్లాడిన వ్యక్తి। చేప పిల్లల సైజు చిన్నగా వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? పెద్దగా ఉన్నాయా? మరి అన్న ఏమన్నాడు క్యాబినెట్ లా? నా సైజు చూసి నా చేప పిల్లలు ఉండాలి అని। అందుకే గతంలో ఉన్న దానికంటే 2-3 టైమ్స్ పెద్దగా వచ్చినాయి। మనకు ఒక ఆత్మ బంధువు క్యాబినెట్ లో ఉన్నాడు, మన సమస్యల గురించి ఏది ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించే ధైర్యం తెగువ ఆలోచన ఉన్న వ్యక్తి మన శ్రేయర్ గారు। వారికి అండగా మా ప్రభుత్వానికి అండగా మత్స్యకారులు ముదిరాజు బిడ్డలు మిగతా బీసీ కులాలందరూ కూడా ఈరోజు వెనుగొన్నుగా నిలవాల్సిన సమయం వచ్చింది। రాబోయే రోజుల్లో మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మా దృష్టికి తీసుకురండి, నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా। ఇక్కడ కొంతమంది మత్స్యకారులు మాట్లాడడం జరిగిందన్న, మనకు ఒక కోల్డ్ స్టోరేజ్ కేవలం ఫిషరీస్ కోసమే ఉంటే జిల్లా మొత్తం నుంచి ఒక్కడ ఇచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం వస్తుంది। కాబట్టి ఒక కోల్డ్ స్టోరేజ్ మా మత్స్యకారుల కోసం వీళ్ళందరూ కూడా చేపలు బట్టి తీసుకొని పోతే దాని డ్యూరేషన్ టైం చాలా తక్కువ ఉంటుంది, వెంబడే హైదరాబాద్కు ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, లేదా ట్రేడర్స్ వచ్చి తక్కువ ధరకు దాన్ని తీసుకుపోతారు। ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఇక్కడ 2-3 రోజులు నిల్వ చేసుకొని బాంబే నుంచో ఇంకొక నుంచో పెద్ద ఆర్డర్స్ వచ్చేదాకా వెయిట్ చేసే సదుపాయం వాళ్ళకి కల్పించాలని కోరుకుంటూ సమయం ఒక లేదు కాబట్టి వారు శ్రద్ధ తీసుకొని మన ఇబ్రాహీంబాద్ చెరువులో చేపలు ఇచ్చే కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మత్స్యశాఖలో ఉన్న అధికారులందరికీ కూడా
ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను.